బాలపల్లి మండలం సత్యనారాయణ గారిని అవన్నీ ఈ రోజు మన మెహీ మహానాడులో డిస్కస్ చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారు జరిపే కాపుల మహానాడులో మన ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేటివ్ ఫామ్ గా మన సమస్యలన్నీ తెలియజేస్తారు. కాబట్టి ఈ రోజు వేదిక పై ఉండే నాయకులందరూ కూడా వాళ్ళ మండలంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు మహానాడు అంటే ఏంటి, దాని ముందు జరుపుకునే మెహీ మహానాడు అంటే ఏంటి అనే విషయం మనం ఈరోజు చర్చించాలి. మన గ్రామాల్లో వాటి అందరూ తెలుసు, వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాన్ని ఈ మినీ మహానాడు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మినీ మహానాడు చేసిన అత్యవసర మహానాడు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన కుటుంబ సభ్యులకి, మన ముందున్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా సత్యనారాయణని రెండు మాటలు మాట్లాడుతున్నాం. మన జాతీయ అధ్యక్షుడు తూర్పు మేరకు, అదేవిధంగా మన కార్యదర్శి సూర్యుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మినీ మహానాడుకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వేదిక అలంకరించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టినదే 15 వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలని, అభివృద్ధి పనులు చేయాలని, అదేవిధంగా మహిళలకి అభ్యున్నతి కోసం వాళ్ళకి రాజకీయంగా సామాజికంగా ఎలా సహాయం చేయాలని ఆలోచనలో పెట్టినటువంటి ఇక్కడికి విచ్చేసిన దీనికి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే పులిగొండ రామకృష్ణ గారికి మరియు స్టేజ్ అలంకరించిన అందరు నాయకులకి మరియు 1983 నుంచి తెలుగుదేశం జెండా పట్టి 2004 దాకా ఆ జెండాతో ఉండిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా శుభాభినందనలు. ఈరోజు మినీ మహానాడు ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ మనం మన నాయకులకు తెలియజేసి, ఈ నాయకుల ద్వారా మనం మహానాడులో మనం అక్కడ మనకు అలాంటి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ ప్రజల కలం అక్కడ మనం మహానాడు నిర్మించాలి. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం మినీ మహానాడు పెట్టుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఒక కార్యక్రమం గురించి నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారికి ఇతర పెద్దలకు చెప్పి ముగిస్తున్నాను. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం మన 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి మనకు మెట్ట ప్రాంతం. వెంకటగిరి నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం, అనగారిన ప్రాంతం మనది. తెలియదు 175 మంది అనంతపూరు లేదా శ్రీకాకుళం ఉంటారు, కాదు మన వెంకటగిరి నియోజకవర్గమే. నేను చూశాను ఎన్నో మాటలు. కాబట్టి ఇక్కడ జనాలు, ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ మెయిన్ మనకంతా రైతులు. వెంకటగిరి నియోజకవర్గం అంటే 80% 90% రైతులు. మనకు పరిశ్రమలు లేవు, పెద్ద ఏమి లేవు, ఇక్కడ ఏమి లేవు, ఓన్లీ రైతే.
ఇక్కడ ఉండే రైతంతా వరి లేకపోతే నిమ్మ. కాబట్టి ఈ రోజు నేను ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి కలవ ఏంటంటే రాపూరు, సైదాపురం, తక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి ఇవన్నింటిలో మనకు వాటా కింద మనకు తెలుగు 4 కాలం పూర్తిగా మన రైతులందరికీ అందించాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి మనకు తెలుగుగా నేను మన రైతులకు అందరికీ వరవలైనటువంటి రైతులంగా మన తెలుగుగా నేను అందరూ రైతుల కోసం చేయాలని, అదేవిధంగా కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా కానీ కార్యకర్తలను మర్చిపోతే ఆ సీట్లు 175 పదవుతాయి, 10 కాబట్టి ఈ రోజు నేను చెప్పేది మా రైతులు ఆదుకోండి. ఎక్కడికి నియోజకవర్గంలో మా కార్యకర్తలు వాళ్ళ ఖాతాలు వాళ్ళని గమనించండి అని నేను యువతగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆ రోజు గర్వంగా చెప్తున్నా నా వయసు ఈ రోజు 52 సంవత్సరాలు, పార్టీలో నా వయసు ఈ రోజుకి 43 సంవత్సరాలు. అంటే 16వ సంవత్సరం నుంచి నేను పార్టీ జెండా పడుతున్నా, వస్తూనే ఉంటాయి. అయితే సోదరులారా, మరి ఈ మహానాడు మొట్టమొదటి మహానాడు 1900 నియోజకవర్గంలో 100 నుంచి ఎక్కితే ఈ 43 సంవత్సరాల్లో నలుగురు కూడా నలుగురు నీకు ఆ నలుగురులో నేను ఒకటి కాబట్టి నాకు 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి. అయితే సంతోషం. అయితే కొన్ని అనివార్య కారణాల మనకు స్థలం కొంచెం మనకు దొరకలేదు, లేకపోతే ఇంకా ఇప్పటికన్నా ఇంకా మంచి పండుగ వాతావరణంలో జరుపుకునేవాడు. దయచేసి ఎంత భావించే భవిష్యత్తు మరి చూసామంటే బాగా 5 సంవత్సరాలు ఈ సైకో దుర్మార్గులు అరాచక పాలన చూశారు, ఎంతో పోరాటాలు చేశారు. మంది హరిత రైతులు వారి భూమిని పై పెట్టుకుంటున్నారు. ఖాతాలను మార్చేదానికి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి చేస్తారు. ఇప్పటికీ సబ్కాకుండా 10 తిరిగాడు వాళ్ళు, ఆయన పని చేయాలి. తర్వాత కలెక్టర్ చెప్పాడు, కలెక్టర్ సపరేట్ కూడా చెప్పాడు, అప్పటికీ పడించుకోవాలి. ఇంకోసారి నేరుగా లోకేష్ బాబు స్వయంగా కలెక్టర్ గారు చెప్పారు, ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారు చెప్పిన పని ఏంటి, కలెక్టర్ గారు సపరేట్ గారు కూడా చెప్పారు, అయినా పడించుకోవట్లేదు. జిల్లాలో నాకు తెలిసి రైట్ కలెక్టర్ సపరేట్ మనకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా అన్యాయం జరుగుతుంది కార్యకర్తలు. అదేవిధంగా ఎమ్మెల్యే తీసుకుని కూడా మా కార్యకర్తలు బాలయపూర్లో అన్యాయం చేస్తున్నారు. చాలా మంది బాగా పనిచేయడంలో వాళ్ళకి ఈ వేటు పట్టు చేశారు. ఏమంటే పిడిగా తీసుకున్నారు, వేరు కానీ పిడిగా తీసుకున్నారు జరుగుతున్నారు. ఇవన్నీ బాబుగారి దృష్టి తీసుకెళ్ళి కార్యకర్తలు న్యాయం చేస్తుంది. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం కష్టం చేస్తున్నారనిపిస్తుంది. ఇవన్నీ ఇబ్బందులు బాగా దృష్టి తీసుకెళ్ళి మనం న్యాయం చేసుకోవాలనుకుంటూ ఎమ్మెల్యే గారికి నిర్వహించుకుంటున్నాం. మినీ మహానాడు జరుగుతా ఉన్నాయి. మినీ మహానాడు ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఇబ్బందులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఈ మినీ మహాన్ని దీపం చేశాము. ఇదే విధంగా రేపు తిరుపతిలో జరగబోయే మినీ మహానాన్ని కూడా మనం దీపం చేసి మనందరం కూడా కలిసి అదేవిధంగా 27, 28 తరంలో జరిగే మినీ మహానానికి మనందరం కూడా తరలిపోయి మినీ మహానాన్ని దీపం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా సెలవు తీసుకుంటున్నాం. రవణ పెట్టి ముఖ్యంగా ఒక్క పంచాయతీ తప్ప వేరే పంచాయతీ ఎక్కడ నీళ్ళ వాటర్ అవసరం లేదు.
లిఫ్ట్ ఎప్పుడు నుంచో చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఈ దఫా ఖచ్చితంగా మా మెట్టు ప్రాంతం రాపూర్ మండలం మేము ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా దానం చేశారు. డబ్బులు వచ్చింది అందరూ దానం చేసిన పొలాలు కూడా చేశారు. చేసిన నాయకులకి కార్యకర్తలకి వేదికపైన పెద్దలకి మీడియా వారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈ మినీ మహానాడు అనేది రేపు మనం కడపలో మహానాడు సభ జరుపుకున్నాం కాబట్టి వారి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు మన మండలం నుంచి మన ఎమ్మెల్యే గారితో అందరం కలిసి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారి పర్మిషన్ కోసం మన ఎమ్మెల్యే మండలంలో ఒక డయాలసిస్ సెంటర్ అలాగే 100 పడకల హాస్పిటల్ ని నిర్మించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, మనము ఎలక్షన్స్ ముందు అనేక పథకాలని మనము తీసుకొస్తామని చెప్పారు. మనం అలాగే 1 by 1 కూడా తీసుకొని వస్తున్నాము ప్రజల్లోకి. ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కటి ఒక మధ్యలో ఒక్కొక్క పథకం అనేది అమలు జరుగుతుంది కూడా అందరికీ తెలుసో తెలియదో మరి ప్రజల్లోకి అవగాహన లోపమో మనము చెప్పడంలో లోపమో తెలియటం లేదు. ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తల్లో ప్రతి ఒక్క విలేజ్ లో ఉంటారు. ప్రభుత్వం నుంచి మనకు ఏవైతే ఫ్రీగా వస్తున్నాయి అనేది ఆశించడం పక్కన పెడితే మన స్టేట్ ఎలా డెవలప్మెంట్ కావాలనేది కోరుకుంటే మన స్టేట్ ఎక్కడో ఉంటుంది. ఉచిత పథకాలు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ప్రభుత్వం నుంచి మనకు అందుతాయి. వాళ్ళు పెద్దలు మనకు అన్యాయం అయితే చేయరు కదా. సీఎం అయినా కానీ మన ఎమ్మెల్యే గారైనా కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రజలు ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఉచితంగా వచ్చే పథకాల కన్నా మన స్టేట్ డెవలప్మెంట్ కావాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటే మన రాష్ట్రం అనేది ఎక్కడో ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచన ఇది తప్పుగా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి. ఎందుకంటే నా మనసులో ఉండి నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకుంటే మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాము, అభివృద్ధి చెందుతూనే ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరు. వెంకటరెడ్డి గారు అయితే సోదరుడు సాగర్ అయితే అదేవిధంగా ప్రజలు వీరు రామదాస్ గారు అయితే అత్యంత ఉత్సాహంగా ఉండే దగ్గరి గురికృష్ణయ్య గారు ఇట్లా పేరు పేరున చాలా మంది అసలు భాష వాళ్ళ సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదు సమాజంలో నడుస్తూ ముఖ్యంగా ఇది మహానాడులో కొన్ని ప్రజలు ఇవి ఉంటాయి. అది ఏంటంటే ఒక రకంగా మనకు ఆ ప్రజలు కానీ తెచ్చుకోవాలి. అదే ఒకప్పుడు మనల్ని మద్రాసు తెలుసుకోవాలి. ఆ రోజు ఎన్టీఆర్ని పార్టీ పట్టణం ఎవరంటే మనల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అటువంటి మహాదేవుడు ఎన్టీఆర్ బాబా గారు. ఇకపోతే అది పాత తరం, మధ్యతరం ఎడవ ఉండాలి. వచ్చే తరం యువ నాయకుడు లోకేష్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ఇక్కడ యువగానం చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణ గారు కొన్ని చెప్పాలి. ఆయన 1952 పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఈ రోజు రామకృష్ణలాగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం రామకృష్ణ ఎవరు కూడా 2 సార్లు ఒకసారి శాసనసభ్యులు కూడా ఒక రామకృష్ణ గారి 3 సార్లు శాసనసభ్యుడు. దానికి కారణం మీ అందరూ భక్తి శక్తి మీరందరూ పనిచేయడం వల్ల, అదేవిధంగా పార్టీ బలము ప్లస్ ఆయన వాసు కూడా పనిచేసి ఆయన 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యడానికి అవకాశం కల్పించారు.
ఆయన ఆలోచన కూడా వెంకటగిరి ప్రజలకి ఏదో ఒకటి చేయాలా, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. నేను రామకృష్ణ గారికి 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఒకటి, మండలం గ్రామం, అది రాపు మండలం ఉంది. నీరు రాకున్నాయి, పవర్ ఎక్కడ ఉంది, కానీ పండుగ పాలనకి అవకాశం లేదు. అదొక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు అక్కడ ఒక 2-3 వెస్టిఫికేషన్స్ పెట్టి రాకుల్ని బ్యాలెన్సింగ్ విధానంగా చేస్తే రాకులు సైలాపము దగ్గర కూడా సస్యశామని జరగలేని అవకాశం ఉంది. దానికి మీకు ముఖ్యమంత్రితో మంచి అనుభవం ఉంది కాబట్టి దాన్ని పరిశీలించమని కోరుకుంటున్నాము. రెండోది, ఎస్ఎస్ కెనాల్ 60% కంప్లీట్ అయింది. ఎస్ఎస్ కెనాల్ కానీ మీరు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారిని కలిస్తే మిగతా 30% వస్తుంది. ఈ ప్రాంతం ఆవశ్యకానికి వెంకటగిరి కాలించి మొత్తం కూడా శశిసామని అవకాశం ఉంటుంది. మూడోది, ఆకులు కూడా నిలబడాలి. ఆ రోజు మీరే దాన్ని శంకుస్థాపన చేసేట్టున్నారు. మధ్యలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ ఆకులు కూడా నిలబడారు. అదేవిధంగా ఆగిపోయింది. ఇప్పుడైనా మీరు గైడెన్స్ పూర్తిగా ఈ ప్రాంతానికి సామాన్యులు అందిస్తారని కోరుకుంటున్నారు. మూడోది, అత్యంత ఎల్లబడిన ప్రాంతం వెంకటగిరి. మెట్ట ప్రాంతాలకు వెంకటగిరి, ఈ మూడింటి కూడా వెంకటగిరి ప్రాంతం. ఎక్కువగా వ్యవసాయం కూడా ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వృత్తిగా వ్యవసాయం ఎక్కువగా నిమ్మ పంట ఉంది. ఆ నిమ్మ పంటని కొన్ని పోలీసులు అధికారులు కట్టించి ఈ ప్రాంత రైతులని ఆదుకుంటారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మౌలిక వ్యవస్థలు కానీ పట్టణ అభివృద్ధి కానీ మీ ద్వారా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి శాసనసభ్యులు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇబ్బందులు ఉన్నా మన నాయకుడు ధైర్యంగా ఎక్కడ కుంటలేని రోడ్లు ఉన్నారనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నాడు. గతంలో చూశారు మీరు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తక్కువ పట్టేసినటువంటి దాఖలాలు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈరోజు అన్ని విధాల ఇబ్బందులు ఉన్నా కానీ రోడ్లు కానీ అన్ని కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ మొత్తం రోడ్లు ఉండకూడదు కాన్సెప్ట్ లోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది కూడా పనులు జరిగాయి, అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం పనులు చేయగలిగాం. మన 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. దగ్గర 15 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆయనకు తెలియదు, చెప్తే వినడు, అలాగా టైం అన్నమాట. కాబట్టి ఈరోజు మన నాయకుడు ఎవరు చెప్పినా కానీ దాన్ని కూడా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన నాయకుడు పనిచేస్తున్నాడు. అమరావతిలోనే రాజధాని పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పరుగులు తీసుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. మన మీరు మనకి రాజధాని అమరావతి చెప్పడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదే చెప్పి ఈరోజు